వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న క్రమంలో పార్టీలన్నీ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాలలో వరుస సమావేశాలతో సమీక్షలతో హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీల నడుమ మాటలు కోటలు దాటుతున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ పార్లమెంటు బూత్ స్థాయి నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలవాలన్నదే తమ లక్ష్యమన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మా ఓటమికి ప్రధాన కారణం ఎంఐఎం పార్టీ అన్నారు. ముస్లింలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటేయాలని ఎంఐఎం ఫత్వా జారీ చేయించిందని ఆరోపించారు. ఇక రాబోయే లోక్సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీని ఓడించి హైదరాబాద్ సీటును కూడా గెలుస్తామన్నారు కిషన్ రెడ్డి. మా టార్గెట్ 17 లోక్సభ స్థానాలు కాబట్టి ఈ నెల 20 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో 5 యాత్రలు ప్రారంభమవుతాయని, ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అయి విజయవంతం చేయాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థాయిలో జరిగిన ఈ సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ దాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేకు కాంగ్రెస్ హయాంలో తీవ్ర అన్యాయం జరిగింది. కాంగ్రెస్ హయాంలో 250 కోట్ల కేటాయింపులు ఉంటే ఇప్పుడవి 6,000 కోట్లకు పెంచామని తెలిపారు. అంతేకాకుండా 730 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 26,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తున్నామని, దీనికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు.